స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే ఇంట్లో ఉండే వాటితో ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అద్భుతమైన స్వీట్ అయితే తయారు చేసుకుందాం. పిల్లలకైనా, పెద్దలకైనా చాలా హెల్తీ అండి ఇది. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో దీనికి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లోకి 1.5 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఈ స్వీట్ గోధుమ పిండితో చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మైదా పిండి వాడడం అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేనైతే ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. గోధుమ పిండితో ఇలా పూరీలు అయితే తయారు చేసుకోవాలి. మనం పూరీలు ఈ స్వీట్ కోసం తయారు చేసుకోవచ్చు. అలాగే పూరీలు మిగిలిపోయినప్పుడు కూడా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా కానీ పూరీలతో అదిరిపోయే స్వీట్ అండి. చూసారు కదా, 1.5 కప్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఆ తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే ఫుల్గా సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇదిగోండి వాటర్ అయితే మనం 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, దాంట్లోకి ఈ విధంగా అదే కప్పు అంటే మెజరింగ్ అనేది సమానంగానే ఉందండి. ఈ కప్పు నేను పిండి తీసుకున్న కప్పు 2 సమానమే. ముందైతే సాల్ట్ ఈ విధంగా పిండిలో బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కప్పుతో వాటర్ తీసుకుని ఇది చపాతీ పిండి మాదిరిగా చక్కగా తయారు చేసుకోవాలి. చపాతీ పిండి అంటే మరీ సాఫ్ట్గా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా మనం వేలి పెట్టి నొక్కగానే వేలి ముద్ర అలా పడిపోవాలండి. అది కరెక్ట్ మెజరింగ్ అనేది. చూసారు కదా, ఇలా పిండిలో వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. చాలామంది ఒక్కొక్కసారి వాటర్ అనేవి ఒకేసారి పోసేసి కలిపేస్తూ ఉంటారు. అలా అయితే పిండిలో తక్కువ వాటర్ పడతాయి. అదే మనం కొంచెం కొంచెంగా పిండిలో వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే వాటర్ ఎక్కువ పడతాయి. పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. అంటే మనం వాటర్ తక్కువగా వేస్తూ కలుపుకున్నట్లయితే వాటర్ ఎక్కువగా పడుతుంది. చపాతీ తిన్నప్పుడు మనకి వేడి అనేది చేయదు. చూసారు కదా, పిండిని అయితే ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టేసి నానబెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ పిండిని ఇలా బాగా మర్దన చేస్తున్నాను చూడండి. ఇలా అయితే పిండిని బాగా మర్దన చేసుకోవాలి. అప్పుడే మనకి పూరి అయినా చపాతీ అయినా చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత మనకి ఈ పూరికి ఎంతంత పిండి కావాలో అనేది చూసుకుని, అంటే పెద్ద పూరీలు చేసుకుంటే పెద్ద ఉండలు, లేదంటే చిన్న పూరీలు చేసుకుంటే కనుక చిన్నగా ఉండలు తయారు చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇంత తీసుకున్నాను, కానీ ఇంతది కాదండి, దీనికన్నా కొంచెం చిన్నగా చేసుకోవాలి. పూరీని ఎప్పుడు కూడా పల్చగా చేసుకోకూడదు. ఎందుకంటే పల్చగా చేసుకున్నట్లయితే పూరి అనేది పొంగదు. అలాగే మరీ మందంగా కూడా చేసుకోకూడదు, సమానంగా చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా చూపిస్తున్న సైజులో అయితే ఉండలుగా తయారు చేసుకుని పూరి అనేది మరీ పెద్దగా కాకుండా అలాగే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో తయారు చేసుకుంటే, అంటే మన చెయ్యి ఎంత ఉంటుంది అంత సైజు అయితే తయారు చేసుకుంటే కనుక పూరీలు అనేవి చక్కగా ఆయిల్లో బాగా డిప్ అవుతాయి, అలాగే చక్కగా పొంగుతాయి. ఇదిగోండి ఆ తర్వాత ఇలా ముద్దలన్నీ తయారు చేసేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా ఇలా చపాతీ కర్రతో చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి. పూరీలు కానీ చపాతీలు కానీ చక్కగా పొంగాలంటే, లేయర్స్ రావాలంటే కనుక వీటిని చుట్టుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా ఇవి పొంగుతాయి, అలాగే పొరలు పొరలుగా వస్తాయి. చూసారు కదా, ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా తయారు చేసేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు కొంచెం పిండి అయితే వేసుకుని దీనిని చుట్టాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే ఇదిగోండి ఇలా చుట్టుకోవాలి. పిండి వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండి వేసే చపాతీ చేసాం కదా, మరీ ఎక్కువ సాగదీయలేదు కాబట్టి పిండి పిండిగానే ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను ఇలా చుట్టేస్తున్నాను. నేను చూపించిన విధంగా చుట్టినట్లయితే కనుక చక్కగా చపాతీలు కానీ పూరీలు కానీ పొంగుతూ వస్తాయి. చూసారు కదా, ఇలా చుట్టేసిన తర్వాత మనకి కావాల్సిన సైజులో పూరీలు అయితే తయారు చేసేసుకుందాం. ఇదిగోండి మళ్ళీ ఇలా పెట్టేసి కొంచెం పిండి అయితే చల్లేసి కావాల్సిన సైజులో పూరీలను అయితే వత్తేసుకోవాలి. చూసారు కదండి, ఇదిగోండి నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి గనక పూరీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే గోధుమ పిండి కాబట్టి చాలా హెల్దీ అండి. మైదా పిండి అయితే అది త్వరగా అరగదు, పిల్లలకి కూడా అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ చపాతీలు అనేవి చేసుకోవాలి. చాలామంది పొడి పిండి చల్లకుండా నూనె వేసి వీటిని తయారు చేస్తూ ఉంటారండి. నేనైతే మాత్రం నూనెలో చేయను, ఎందుకంటే ఈ విధంగా నాకు పిండి వేసి చేయడమే అలవాటు కాబట్టి చాలా బాగా వస్తాయి. పిండి పిండిలాగా ఉండదండి పైన, ఎందుకంటే మనం
తయారు చేసే దానిని బట్టి అంటే ఎక్కువసేపు చపాతీని ఒత్తితే కనుక పిండి అనేది అస్సలు కనిపించదు. చూడండి ఈ విధంగా నేను చూపించిన మందంగా అయితే తయారు చేసుకుంటే పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు మిగిలినవి కూడా అదే మాదిరిగా ఇలా చుట్టుకుంటూ పూరీలు అయితే తయారు చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. చూసారా నేనైతే అన్నీ ఇలా తయారు చేసేసాను. ఆ తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ వేడవగానే మన పూరీలు అయితే వేసేసుకుందాము. ఇదిగోండి నేను చూపించిన విధంగా ఆయిల్ అయితే బాగా కాగాలి. పూరీలు వేసుకునేటప్పుడు నూనె బాగా కాగాలండి. అప్పుడే పూరి అనేది పొంగుతూ పైకి తేలుతుంది. లేదంటే కనుక ఆయిల్ పీల్చేసుకుని పూరి పొంగదు. కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి, గుర్తుంచుకోండి. చూసారు కదా ఇదిగోండి నేను చూపించిన విధంగా వేసినట్లయితే ఎంత బాగా పొంగుతుందో చూడండి. పూరి వేసిన తర్వాత నూనెలోకి బాగా డిప్ చేయాలి. ఆ తర్వాత దానిని ఇలా కొట్టినట్లుగా అంటే గనక పూరి అనేది ఇదిగోండి ఇలా బెలూన్ లాగా ఉబ్బుతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. చాలా బాగా అయితే పొంగింది. ఈ విధంగా పూరీలు చేసుకుంటే ఎన్ని పూరీలైనా సాఫ్ట్గా వస్తాయి, అలాగే టేస్టీగా ఉంటాయి. ఎన్ని తింటున్నామో మనకి అసలు తెలియదండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి సాగవు కదా, గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్దీ. చూసారా ఈ విధంగా అయితే చక్కగా ఇలా తయారు చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా రెండు పక్కల చక్కగా కాలేలాగా ఇలా రెండో పక్క కూడా టర్న్ చేసుకుని తర్వాత అంతా కూడా బాగా కాలిన తర్వాత దీనిని ఇప్పుడు ఆయిల్ అనేది రాకుండా ఇలా తీసేసి ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా నేను చిల్లులు గరిటెతో తీసుకున్నాను కదా, ఇలా చక్కగా ఎంత బాగా పొంగిందో చూడండి ఒకసారి. ఇలా మంచిగా ఎర్రగా కాల్చుకుంటే పూరీలు అనేవి చాలా బాగుంటాయి. సాయంత్రం అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పూరీలు. చూడండి ఇదిగోండి ఇంకోటి కూడా వేసేస్తున్నాను. వేయగానే ఈ విధంగా గరిటెతో ఇలా నొక్కినట్లయితే కనుక చక్కగా పొంగుతుంది. ఇలా రెండు పక్కల కూడా చక్కగా కాల్చేసుకుంటే మన పూరీలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా ఇది కూడా ఎంత బాగా పొంగుతుందో చూడండి ఒకసారి. చూసారు కదండి ఈ విధంగా అయితే పూరీల్ని చక్కగా కాల్చుకోవాలి. మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసినట్లయితే నూనె ఎక్కువగా పీల్చుకోవండి. కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఆయిల్లో వేసుకున్నట్లయితే నూనె అనేది పీల్చుకోకుండా ఉంటాయి. చూసారు కదా ఈ పక్క అంతా కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేశాను. రెండో వైపు కూడా ఈ విధంగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే అంతా సమానంగా చక్కగా వేగుతుంది. చూసారా ఇది కూడా రెండు పక్కల కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు తీసేద్దాము. ఇలాగే మిగిలినవన్నీ కూడా వేయించేసుకోవాలి. చూసారు కదండి పూరీలు అయితే రెడీ అయిపోయాయి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఇలా వేయించుకుంటే బాగుంటాయి. చాలామంది కొంచెం వేగగానే తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎక్కువగా వేయించుకుంటే బాగుంటాయి. ఆ తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ ఒక కప్పుతో అయితే బెల్లం తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పులో మనం బెల్లం తీసుకున్నాం కాబట్టి అరకప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలి. అంతేనండి. మనం ఎక్కువ పూరీలతో చేసుకుంటే గనక పాకం ఎక్కువ కావాలి. మనం తక్కువ పూరీలతో చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం అనేది నేను తగ్గించుకున్నాను. చూసారు కదా చిన్న కప్పుతో అయితే వేసానంటే ఒక 100 గ్రాములు వేసాను సరిపోతుంది. అదైతే స్టవ్ మీద పెట్టేశాను. ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. దీనినే వేపిన శనగపప్పు అని కూడా అంటారు కదా. ఆ తర్వాత ఒక సగం కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నాను. ఆ తర్వాత ఒక అరకప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా పొడి అయ్యేలాగా. మూత అయితే పెట్టేసి దీనిని పొడిగా తయారు చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా అయితే మెత్తగా పౌడర్ లాగా అవ్వాలి. చాలా మెత్తగా అయిందండి, చాలా బాగుంది. చూసారు కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మన పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి పాకం అయితే చక్కగా ఉడుకుతుంది. బెల్లం ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదండి, చాలా బాగుంది బెల్లం స్మెల్ అయితే. అంటే ఇది కొత్త బెల్లం అనుకుంటండి, మంచి కలర్ఫుల్గా ఉంది, అలాగే స్మెల్ కూడా చక్కగా వస్తుంది. ఇది పూర్తిగా పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా 2 వేళ్లతో చెక్ చేసినప్పుడు కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. మరి పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు. కొంచెం బెల్లం కరిగి ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరగనిస్తే సరిపోతుంది. చూసారు కదా మన పాకం అనేది ఈ విధంగా ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు హైలో పెట్టాను. ఒక్క నిమిషం పాటు ఇలా ఉడకనిచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇది పూర్తిగా చల్లారిపోనిద్దాము. ఆ తర్వాత ఇదిగోండి మనం తయారు చేసుకున్న పూరీలు అయితే చక్కగా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకుని ఈ పాకంలోకి అయితే డిప్ చేయాలి. ఈ విధంగా వేసుకుని రెండు పక్కల కూడా పాకంలో ములిగేలాగా దీనిని ఇలా గరిటెతో నొక్కాలి. ఇలా నొక్కినట్లయితే పాకం అంతా కూడా పూరి పీల్చేసుకుంటుంది. ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే పాకంలో వేసి ఇలా రెండు పక్కల ముంచి తీసేస్తే సరిపోతుంది.
అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా స్వీట్ అనేది ఉంటుంది. చూసారు కదా! మనం తీసుకున్నది బెల్లం, అలాగే గోధుమ పిండండి. ఇంకా ఎంత హెల్తీయో మీరే ఆలోచించండి. పిల్లలకి ఇవి పెట్టండి, చక్కగా ఇష్టంగా తింటారు. చాలా స్వీట్‌గా ఉంటాయి. అలాగే ఇవి బయట ఫుడ్ కాదు కాబట్టి పిల్లలకి చాలా ఆరోగ్యం. అలాగే పెద్దవాళ్ళు కూడా స్వీట్ తినాలనిపిస్తే ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు, చక్కగా అద్దిరిపోయే స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా ఇలా డిప్ చేసేసుకోవాలి. ఈ విధంగా పాకంలో ఒకసారి ముంచి తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! నేను తక్కువే పెట్టాను. బెల్లం పాకం కూడా మనకి ఎంత పర్ఫెక్ట్‌గా సరిపోతుందో చూడండి ఒకసారి, ఇంకా మిగులుతుంది కూడా. ఈ విధంగా పాకంలో ముంచేసిన తర్వాత ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. పాకం అనేది రాకుండా ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఈ రోజుల్లో బేకరీ ఫుడ్ తినడం వల్ల హెల్త్ అనేది అంత బాగుంటలేదు కదండి. ఒబేసిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇంట్లో హెల్తీగా చేసి పెడితే పిల్లలు తీపి తినాలనిపిస్తే ఇలాంటివి, ఇంకా హాట్ అయితే కనుక మరమరాలతో అలాగే బియ్యం పిండితో ఇంట్లో మనకి చేతనైంది చేసి పెడితే పిల్లలు బయట ఫుడ్ వైపు చూడరండి. చూసారు కదా! ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా బెల్లం పాకంలో అయితే ముంచేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పుట్నాలు, అలాగే కొబ్బరి, బెల్లంతో ఈ పొడి అయితే ఇప్పుడు వీటి మీద ఈ విధంగా వేసుకోవాలి. పిండి మరీ తక్కువగా వేసుకోకూడదు, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అంటే ఒక్కొక్క పూరీకి ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా! నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్ల వరకు ఇలా వేసాను. ఆ తర్వాత దీనిని చక్కగా రోల్గా చుట్టేసుకుందాము. చూపిస్తున్న విధంగా ఇలా చుట్టుకోవాలండి. అంటే మనం రోల్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఇలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత దీనినైతే పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇంకొక దాని మీద కూడా అలాగే పౌడర్ వేసేసుకుందాము. ఇదిగోండి ఇలా చుట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. పిల్లలకి ఇలా చక్కగా ఒకటి చేతికి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు. చాలా బాగుందని కూడా కాంప్లిమెంట్ కూడా కంపల్సరీగా ఇస్తారండి. అంత బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇంకొక దాని మీద కూడా అదే మాదిరిగా ఇలా పొడి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అంతా కూడా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఆ తర్వాత చుట్టేసుకోవాలి. చూసారు కదండి స్వీట్ పూరి బెల్లంతో చక్కగా గోధుమ పిండితో అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు ఇది ఒక్కసారి చూస్తేనే తప్పకుండా ట్రై చేస్తారండి. చాలా బాగుందని కూడా మీరు అనుకుంటారు. మరి చూసారు కదా, ఈ స్వీట్ పూరి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మనం స్పెషల్గా పూరీలు అనేవి తయారు చేసుకోక్కర్లేదండి. చక్కగా మనం ఇంట్లో పూరీలు చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పూరీల్లో ఈ విధంగా ట్రై చేయండి. మిగిలిపోయినప్పుడు అసలు ఇంకా మామూలు పూరి దీనికోసమే స్పెషల్గా పూరీ చేసుకుంటారండి. అంత బాగుంటుంది. నేను మిగిలినవన్నీ కూడా ఇదిగోండి చక్కగా ఇలా చుట్టేసుకున్నాను. చూసారు కదా, మీకు ఇంకా ఎక్కువ తీపి కావాలనుకుంటే మనం పొడి చల్లుకున్నాం కదా, దానిపైనే ఇంకొక స్పూన్ అయితే బెల్లం పాకం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇవి చాలా బాగుంటాయి. పాకం కూడా మంచిగా పీల్చుకున్నాయండి. అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూసారు కదా. చాలా చాలా టేస్టీగా ఉండే స్వీట్ పూరి అయితే రెడీ అయిపోయింది. అసలు నాకైతే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేద్దామా అనిపిస్తోంది. ఇందులో నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే పాకం ఎక్కువగా ఉన్నదైతే స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇదిగోండి ఎక్కువ పాకం పీల్చుకున్న పూరి అయితే నేను తీసేసుకున్నాను. దీనిని ఇప్పుడు ఒకసారి మీకు కట్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి పిల్లలకి ఇలా చక్కగా కట్ చేసేసి ఇలా ఇచ్చేయండి. చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా అసలు పూరి చేయమని అడుగుతారండి. దీనికోసం అంత బాగుంటుంది ఈ పూరి. చూడండి నేనైతే ఇంకా కట్ చేసేసాను. ఆ తర్వాత బబ్బబ్బా లోపల ఎంత బాగుందో చూడండి ఒకసారి. చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే టెంప్టింగ్గా ఉందండి. చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉండే స్వీట్ పూరి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడైతే నేను తిని చూపిస్తాను మీకు. అసలు బెల్లం పాకం అయితే జ్యూసీగా చాలా బాగా కనిపిస్తుంది. ఆహా అద్దిరిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అబ్బా ఎంత బాగుందో చూడండి ఒకసారి లోపల. అసలు టేస్ట్ మామూలుగా లేదండి. మా అమ్మాయికి కూడా చాలా బాగా నచ్చేసింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ పూరి మీకు ఏ విధంగా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.